వేలాది కార్యకర్తల జేజేలు ప్రజల కరతాళ ధ్వనుల మధ్య టీడీపీ మీకోసం చైతన్య యాత్ర తిరుపతి చేరుకుంది. యాత్రలో భాగంగా చంద్రబాబు పూరి గుడిసెలోని మహిళలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆయనకు హారతి పట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామని, అవసరమైతే 12 గంటలకు పెంచుతామని చంద్రబాబు ప్రజలకు హామీల వర్షం కురిపించారు. గృహాలకు 50 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల క్షేమం కోసమే ఈ రథయాత్ర ప్రారంభించినట్లు బాబు పునరుద్ఘాటించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలే ప్రధాన ప్రచారాంశంగా కాంగ్రెస్ పై విమర్శల జడివాను కురిపించారు. టీడీపీ సంపద సృష్టిస్తే దాన్ని కాంగ్రెస్ నేతలు పేద ప్రజలకు పంచకుండా దోచుకు తింటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, పేదవాళ్ళ కష్టాలు సంవత్సరాల్లో ధరలు పెరిగాయని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో రాష్ట్రంలో చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పేదవాళ్ళని పట్టించుకోవడం లేదు, రైతులను పట్టించుకోవడం లేదు, మధ్యతరగతి అసలే పట్టించుకునే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా ఒక్కసారి మిమ్మల్ని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయని అడుగుతున్నా, పెరగకుండా కంట్రోల్ చేశాం, నియంత్రణ చేశాం. ఆ రోజు మీరు చూస్తే ఎరువులు కూడా రైతులకు కావాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్లు అమ్మే పరిస్థితి వస్తా ఉంది. మనం ఉన్నప్పుడు మన ఆరోగ్యపరంగా మనం ఉన్నప్పుడు ఏది కూడా బ్లాక్ మార్కెట్ లేదు. తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి. సిమెంట్ ధర విపరీతంగా పెరిగిపోయింది. 80 రూపాయల నుంచి 230 రూపాయలు అయిపోయింది. చంద్రబాబు చైతన్య యాత్రకు సంబంధించిన తాజా వివరాలను మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చంద్రబాబు చైతన్య యాత్ర ప్రస్తుతం ఎక్కడుంది? దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది? చంద్రబాబు యాత్ర అట్టహాసంగా సాగుతుంది. వేలాది మంది కార్యకర్తలు, నేతలు వాహనాల్లో ఆయన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. ఉదయం చంద్రగిరి బెల్తవాడలో ప్రారంభమైన ఈ చైతన్య రథయాత్ర ప్రస్తుతం తిరుపతి పురవీధుల్లో సాగుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రసంగిస్తున్నారు. మందు టెండను కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు చంద్రబాబు రథయాత్రలో పాల్గొన్నారు. ఆయన ఘనంగా స్వాగతం పలికారు. పొద్దు నుంచి చంద్రగిరి నుంచి తిరుపతి వరకు ఉన్న గ్రామాల్లో, కొన్ని మధ్యలో ఉన్న 2-3 గ్రామాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆయనకి స్వాగతం పలికారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై మంగళహారతులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో యాత్ర జరుగుతుండటంతో కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో యాత్రలో పాల్గొన్నారు. అలాగే ఈ జిల్లా నుంచే కాకుండా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. రాష్ట్ర స్థాయి నుంచి కూడా పార్టీ ముఖ్య నేతలు, పోలిట్ బ్యూరో సభ్యులందరూ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అయితే పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొన్నప్పటికీ చంద్రబాబు అన్నింటా తానే ప్రధాన ఆకర్షణగా యాత్రను ముందుకు నడిపిస్తున్నారు. అడుగడుగున ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చంద్రబాబు చైతన్య యాత్ర సాగుతుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ అవినీతిని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రసంగం కూడా సాగుతుంది. అలాగే దీనికి చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు ప్రజల నుంచి కూడా ముఖ్యంగా అవినీతిపై ప్రసంగిస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి ఎక్కువగా స్పందన వస్తుంది. అలాగే గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎక్కువగా ఈ ధరలు పెరగడం వల్ల చిన్న చిన్న కుటుంబాలకి ఎంత ఆర్థిక భారం మోపుతోంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో ఎలా విఫలమైంది అనే విషయాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ ఆయన పర్యటన సాగుతోంది. దీనికి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో చాలా బాగా స్పందిస్తున్నారు.
కీలకమైన చోట్లనే కాకుండా ప్రతి చోట్ల ఆగి ముఖ్యమైన ప్రదేశాలనే కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న వనరుల వద్ద కూడా ఆగి చంద్రబాబు యాత్ర సాగుతుండటంతో అనుకున్న సమయం కన్నా కొంచెం ఆలస్యంగా యాత్ర సాగుతోంది. షెడ్యూల్ సమయం కన్నా ప్రస్తుతానికి 2.5 గంటల ఆలస్యంగా చంద్రబాబు యాత్ర సాగుతోంది. ఇప్పటికీ తిరుపతి రేణిగుంటల కార్యక్రమం పూర్తి కావాల్సింది. అయితే బాగా ఆలస్యం కావడంతో ఇప్పటికీ మధ్యాహ్న భోజన విరామం కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయనైతే అంబేద్కర్ విగ్రహం వద్ద పర్యటిస్తున్నారు. దీని తర్వాత మధ్యాహ్న భోజనం విరామం ఇచ్చి ఆ తర్వాత రేణిగుంట వరకు వెళ్తారు. ఈ సాయంత్రానికి రేణిగుంట దాటే అవకాశం ఉంది యాత్ర. అవును. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.